అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడంతో వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఎన్టీఆర్ ఇంటి దగ్గర వచ్చి రచ్చలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి కష్టాన్ని కలిగించరు. కానీ ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలుగా అయితే చెప్తున్నారు. సో వైసీపీ అలాగే టీడీపీ ఇంకా వాళ్ళ కొట్లాటలు అయితే మానలేదు. సో ఇప్పటికే ఎంతోమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులకి మరణ భయం సైతం చుట్టుకుంది. మరి అంతే ఒక రకంగా అయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా అది ఉంది కదా దాన్ని ఇక్కడ తీసుకోనంటారు. కానీ ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన అయితే పూర్తిగా మారిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే బాలయ్యకి సంబంధించిన విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మంచిగా ఉండాలని అందరూ నిర్ణయించుకుంటున్నారు. అందుకే అర్ధరాత్రి ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ఎన్టీఆర్ అభిమానులకి మరి నచ్చజెప్పి పంపించారట తారక్. ఇక్కడ ఎలాంటి గొడవలు చేయకూడదని, ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి తమ సపోర్ట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఒక్క వాయిస్తోనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతగానో ఈ విషయం సంచలనంగా మారుతోంది. సో ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవర సినిమాతో వస్తున్నారు. దేవర సినిమా ఈ నెల 27న మన ముందుకి రాబోతోంది. అంతేకాకుండా ఇంకా ఎలాంటి పోస్ట్‌పోన్స్ ఉండవని ఇప్పటికే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే ఎన్టీఆర్‌కి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు మన తెలుగుదేశం ఫ్యాన్స్.